ఎస్ థ్యాంక్ యూ బంగార్లు, థ్యాంక్ యూ హితూ హవి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆకుకూర దోశ అనమాట. సో ఆకుకూర దోశ రెసిపీ నా వ్లాగ్స్లో చాలాసార్లు చెప్పాను. ఈరోజు దట్టు ఉమెన్స్ డే స్పెషల్ అనేసి ఈరోజు కిచెన్ డ్యూటీ మా ఆయన తీసుకున్నారు. నేనేం అడగలేదు, బట్ హీ వాంట్ టు గివ్ ఎ రెస్ట్ ఫర్ మీ ఆన్ ది అకేషన్ ఆఫ్ ఉమెన్స్ డే. సో నా కోసం, మా అందరి కోసం మాకు ఇష్టమైన ఆకుకూర దోశను అయితే చేశారు. సో ఇది నాకు ఉమెన్స్ డే రోజు నాకు కిచెన్లో సెలవు. దట్టు నాకు ఇష్టమైన దోశ అనమాట, అదే ఆకుకూర దోశ. సో హిత్తు హవి వాళ్ళకి మా అందరికీ ఇష్టం ఆకుకూర దోశ అంటే. దట్టు మధు చాలా బాగా చేస్తారు అనేసి ఈరోజు అయితే మాకు అందరికీ కూడా ఆకుకూర దోశ చేపిస్తారనమాట. సో థ్యాంక్స్ టు మధు, థ్యాంక్స్ మధు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మార్నింగ్ పాపం 7 నుంచి మా ఆయన కిచెన్లోనే ఉన్నారు. సో మేమైతే కొంచెం లేట్గా లేచినాము, ఎందుకంటే ఈ పొద్దున్న లేస్తేనే పిల్లలు ఆకలి ఆకలి అంటారు కాబట్టి అంతా ఈ ఆకుకూర దోశకి మొత్తం అంతా ఆకుకూర అంతా కడుక్కోవాలన్నమాట, అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్. సో కష్టపడి ఈరోజు మా అందరి కోసం అయితే టేస్టీ ఆకుకూర దోశ అయితే చేశారు మా ఆయన. థ్యాంక్స్ టు మధు. దాంట్లోకి చట్నీ కూడా చేశారు ఈరోజు. అండ్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ 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 బాయ్. హాయ్ బాయ్ బాయ్. బాయ్ హాయ్ బాయ్.